రామోజీరావు గారు ఒక ఐకాన్ అయిపోయారు. అలా ఉండాలి. ఆహా! గ్రేట్. ఆయనకి చట్టాలు లేవు, ఏం లేవు. ఎలా కావాలంటే అలా బతకచ్చండి. బతికితే అలా బతకాలండి. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద గ్యాంగ్. ఆ గ్యాంగ్ అంతా కూడా బాగా క్యాష్ ఉన్నవాళ్ళే. వాళ్ళందరూ ఆయన సపోర్ట్ ఈయన తప్పు చేయడు, ఈయన తప్పు చేసినా తప్పు కాదు. ఈయన ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన పని లేదు. ఇది కానీ మనం అరికట్టకపోతే, ఎందుకంటే మనం రామోజీరావు గారి మీద ద్వేషం కొద్ది కాదు. ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, మాఫియాలకు తయారవుతాయి. ఒక అది చూసుకుని ఓహో అలా ఉంటే చాలా ఇదనమాట. మనం అసలు చట్టం గట్టం ఏమీ లెక్క చేయకుండా తిరుగుతుంటే ప్రజల్లో చాలా పలుకుబడి ఉంటుందిరా మనకి. ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ఈ దేశంలో ప్రజలు, ఈ రకంగానే ఉండాలనుకుంటున్నారు అని. నేనేం కోరాను రామోజీరావు, రండి బాబు మీరు వచ్చి తప్పు జరిగింది అని చెప్పండి, ₹1 ఫైన్ వేస్తాడు. డబ్బు కట్టేశాను అంటున్నారు కదా, కట్టేశాక ఇంకేముంటుంది గొడవ? మీరు జైల్లోకి పోవాలనో లేకపోతే మీకు శిక్ష పడాలని ఎవడు కోరుకుంటాడు? ఎవడికి కావాలి? నాకేం లేదు, నాకేమి మీ వల్ల వ్యక్తిగతంగా నాకు జరిగింది లేదు. ఎలక్షన్లో ఎప్పుడు మీరు కాంగ్రెస్కి వ్యతిరేకమే, నాకు కొంచెం ఎక్కువ వ్యతిరేకం చేశారు. 2 సినిమా యాక్టర్లను తీసుకొచ్చి పెట్టారు, ఇద్దరు పెద్ద హీరోలు, ఇద్దరు డబ్బు ఉన్నవాళ్ళు, నేను సామాన్యుణ్ణి, నేనే గెలిచేశాను. మీరు ఎంత రాసినా నేనే గెలిచేశాను. మీ పని మీ ప్రయత్నం ఎంత చేసినా సరే అది జరగలేదని అక్కడ క్లియర్గా తెలిసిపోయింది. పబ్లిక్లో మీరు ఎంత చేద్దాం అనుకున్నా సరే దాని ప్రభావం ఎంత ఉంటుంది అన్నది రేపు కూడా తెలుస్తుంది. రేపు ఏమి కంగారు పడకండి. దానికి నేను ఎంతసేపు ఏం చెప్తానంటే, దానికి దీనికి ముడిపెట్టకండి. మీరు చేసేది ఒక సెలబ్రిటీ అన్నవాడు ఎప్పుడు కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అర్జునుడు పారిపోతాను బాబు నాకు వద్దాం వద్దు ఏమొద్దు, ఎందుకే మా సొంత మనుషులందరినీ చంపేసుకుని నాకెందుకురా బాబు ఈ రాజ్యం, నేను వద్దు, నేను పోతున్నాను, ఈవేళ నుంచే సన్యాసం తీసుకుంటున్నాను. అది మంచిది కదా. ఎవడన్నా గొడవ వదిలేసి వెళ్ళిపోతానంటే అతను సపోర్ట్ చేయాలి. కృష్ణుడు సపోర్ట్ చేయలే. ఏం చెప్పాడు? ఆచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. రే నువ్వేదో సన్యాసం చాలా గొప్పదని పారిపోవటం కాదు. శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు ఏ పని అయితే చేస్తారో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరిస్తారు, దాన్ని ఇమిటేట్ చేస్తారు. నువ్వు అర్జునుడు అంటే ఒక పెద్ద ఫిగర్, నువ్వు పెద్ద సెలబ్రిటీవి, నువ్వు యుద్ధంలోంచి వెళ్ళిపోవడానికి వైరాగ్యం వచ్చిందండి, వీడు వచ్చింది, ఇదేమనుకోరు, భయపడి పారిపోయాడండి అనుకుంటారు. అనుకుని భయపడి పారిపోవటం అనేది తప్పు లేదు అని ఒక కొత్త ప్రెసిడెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అలాంటి ప్రెసిడెంట్ నువ్వు స్టార్ట్ చేయకు, తప్పది. శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులకు చేయడానికి అర్హత లేదు. నేను ఈవేళ రామోజీరావు గారికి చెప్తున్నా, మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు. సెలబ్రిటీ అన్నవాడికి ఇలాంటి తప్పు చేస్తే వెంటనే తప్పు అయిపోయిందని ఒప్పుకోవటమే మీ కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. మెగ్నానమస్ అవుతారు మీరు దీన్ని ఎలాగోలాగి జగన్మోహన్ రెడ్డి ఏదో కక్ష కట్టి నా మీద చేస్తున్నాడు, వీళ్ళ నాన్న నా మీద కక్ష కట్టి చేశాడు, నా మీద 50 లక్షలకు వేశారు. ప్రసాద్ గారు ఒక యాక్ట్ తీసి చూపించాడు. దాంట్లో ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు డ్యామేజెస్ అడగాలంటే ఆ కంపెనీకి నష్టం వచ్చి ఉండాలి. ఆ నష్టం వచ్చి ఉంటే ఇగో పోయిన సంవత్సరం నాకు 10,000 లాభం వచ్చిందండి, ఈ సంవత్సరం 9,000కి తగ్గిపోయింది, ఈ అరుణ్ కుమార్ అన్నవాడు నా మీద చేసిన వ్యాఖ్యల వల్ల నా లాభం తగ్గిపోయింది కాబట్టి అతను నాకు డ్యామేజ్ కట్టాలి. లేకపోతే గుడ్ విల్ ఏముంటుంది? కంపెనీకి గుడ్ విల్ అంటే ప్రాఫిట్ మేకింగ్. ఆయనే చూపించుకున్నాడు. నేను స్టేట్మెంట్ ఇచ్చి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మూటలతో డబ్బులు పట్టుకొచ్చే క్యూలో నిలబడి కట్టేస్తున్నారు. మీరు తీసుకోండి చిట్ ఫండ్ కంపెనీల దగ్గర. చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మేము తీసుకోమా అంటున్నారు. ఇవన్నీ టీవీలో చూపించారు. ఇది జరిగిన తర్వాత అబ్బో బాగా ఇంకా పెరిగిపోయి ఈయన బ్యాలెన్స్ షీట్లో కూడా చూపించారు. ఇదిగో మా లాస్ట్ టైం ప్రాఫిట్ ఎంత, ఇప్పుడు ప్రాఫిట్ ఎంత. ఏమంటే 2,600 కోట్లు కలెక్ట్ చేసిన ఒక కంపెనీ 1,800 కోట్ల రూపాయలు నష్టం చూపిస్తోంది. 1,800 కోట్లు నష్టం ఆయన వ్యాపార సంస్థలన్నీ కలిపి 2,600 కోట్లు జనం దగ్గర వసూలు చేశాడు. గవర్నమెంట్ అడగదా? ఇదేంటే లాస్ రేపు మూసేస్తే అడగండి. మూసేస్తే అడిగే ఉంటే ఎందుకు? ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే అడగ. కంప్లైంట్ ఎప్పుడు ఇస్తారు? అయిపోయాక ఇస్తారు. ఏమన్నా ఇక్కడికి వెళ్ళాను కంపెనీ బోర్డు లేదండి బాబునే, డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాక ఇస్తారు కంప్లైంట్. ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే అడగండి. అసలు కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? మీలో ఎవరికైనా తెలుసా? మీకు చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు కట్టారో డబ్బు ఇవ్వనానండి, కంప్లైంట్ ఇవ్వడానికి ఏమన్నా ప్లేస్ ఉందా? పోలీస్ స్టేషన్లో తీసుకుంటాడా చిట్ ఫండ్ కంప్లైంట్? తాలూకా ఆఫీసులో తీసుకుంటాడా? కలెక్టర్ ఆఫీసులో తీసుకుంటాడా? రిజిస్టార్ ఆఫ్ చిట్స్ అని ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. రిజిస్టార్ ఆఫ్ చిట్స్ నేను ఎప్పుడు చూడలే. ఒక ఆఫీస్ బోర్డు కానీ ఎక్కడాను. ఎవరైనా కోర్టులో వేయాలి. కోర్టులో 1000 కేసులు ఉన్నాయి. ప్రతి కోర్టుకి రామోజీరావు గారికి ఒక ప్లేడర్ ఉంటాడు. గవర్నమెంట్ ప్లేడర్ ఉన్నట్టే రామోజీరావు గారికి ఒక ప్లేడర్ ఉంటాడు. వాడు ఆ కేసులన్నీ చూస్తుంటాడు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి రామోజీరావు వర్సెస్ అని కొట్టండి, వరుస పెట్టి వస్తాయి కేసులండి. మన కోర్టులో కూడా అదే చెప్పాను, సుప్రీంకోర్టులో. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి కొట్టండి, కంప్లైంట్లు అవే. ఎవడిచ్చాడు నా మీద కంప్లైంట్ అంటారు? నేను ఇవ్వలేదే కంప్లైంట్, నేను మనిషిని కదా, డబ్బు తీసుకున్నామనే కదా ఇచ్చాను కంప్లైంట్. నా కంప్లైంట్కి వాల్యూ లేదా? అదే నీ కంప్లైంట్, నువ్వు రాజశేఖర రెడ్డి మనిషివి, నీ కంప్లైంట్కి వాల్యూ. చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద కంప్లైంట్ ఇస్తాడా?
ఇది ఎక్కడ కూడా అసలు నేను ఇంకోటి అడిగాను, జగన్మోహన్ రెడ్డి మీద ఎవడిచ్చాడు కంప్లైంట్? ఎవడని ఇచ్చాడా కంప్లైంట్? ఎవరు ఎర్రనాయుడు గారికి ఏంటి సంబంధం? ఆయన ఏమన్నా రూపాయి ఇచ్చాడా? శంకర్రావు ఏమన్నా రూపాయి ఇచ్చాడా? మరి కేసు పెట్టి 16 నెలలు తీసుకెళ్ళి లోపల వేశారుగా. కేసే, నేను అదేం తప్పు అంటలే. కేసు ఉందని భావించింది ప్రభుత్వం, రిమాండ్ చేశారు. ఈయన విషయంలో మాత్రం ఏమి ఉండకూడదు. మిగతా దేశంలో ఎక్కడ ఎవరు ఏం జరిగినా మనం మంచినీళ్ళు తాగినా ఇలా ఎత్తుకుపోసుకుంటే తప్పు అంటాడు, స్పూన్ తీసుకుంటే తప్పు అంటాడు, కుళాయి దగ్గర ఇది పెడితే తప్పు అంటాడు, బిస్లరీ వాటర్ తాగితే తప్పు అంటాడు. అన్నీ మనం ఎలా బతకాలో ఏం చేయాలో అన్ని రోజులు చెప్తారు, కానీ ఆయనకేం వర్తించమంటాడు. ఈ ఎంతకాలం ఇలా భరించాలి మనం? ఏమైనా అంటే జనం పెద్ద పెద్దవాళ్ళు వచ్చేస్తున్నారు, పెద్దవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు వచ్చేసి వరుసలో నిలబడి రామోజీరావు గారి మీద జరుగుతున్న చాలా తప్పు, రామోజీరావు గారి మీద జరుగుతున్న చాలా తప్పు. ఏం తప్పు జరిగింది? రామోజీరావు గారి మీద ఏం తప్పు జరిగిందో చెప్పండి. రామోజీరావు గారికి నోటీస్ ఇవ్వకూడదా? రామోజీరావు గారి దగ్గరికి ఎంక్వైరీ చేయకూడదా? రామోజీరావు గారు ఏమన్నా అతీతమైనటువంటి పదార్థమా? పోనీ డిక్లేర్ చేసేయండి ఒక ఎలక్షన్లో, ఇదే పెట్టుకుని వెళ్ళండి ఎలక్షన్కి, రామోజీరావు మీద ఏ రకమైన చట్టం వర్తించదు ఈ దేశంలో అని చేసి దాన్ని ఓకే చేయించేయండి, తప్పులేదు. కానీ ఒక చట్టం పెట్టుకున్నాం కదా, ఆ చట్టానికి తగ్గట్టుగా నడుచుకోవాలి అందరూ. పెద్దవాళ్ళు ఎందుకు వస్తారు? అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆ పార్టీకి వాళ్ళు ఆయనే రాజగురువు, అది అందరికీ తెలుసు. ఈనాడు పేపర్ వల్లే పైకి వచ్చి రామారావు గారు డిఫర్ అయ్యాడు, దింపేశారు. రామారావు గారు డిఫర్ అయ్యాడు, ఏంటి నీ వల్ల నీ రావటం ఏంటి, నా వల్ల నువ్వు పేపర్ అమ్ముకున్నావు అన్నాడు. ఆయన అసలు లెక్క చేయలే, దాంతో ఆయన దింపేశారు. చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు సరే ఈయన ఇది క్విట్ ప్రోకో, ఈయన ఆయనకు ఉపకారం, ఆయన ఈయనకు ఉపకారం, రన్ అవుతుంది. ఓకే, తప్పేం లేదు, రన్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్వకేట్స్ అని, ఆడిటర్స్ అని, వీళ్ళంతా ఏంటి మేధావులు. ఆడిటర్ అంటే ఇంకా అడ్వకేట్ అంటే నేను కూడా అడ్వకేట్ అయ్యాను కాబట్టి అదేం పెద్ద గొప్ప విషయం కాదు. చదువుకోవడం అడ్వకేట్ లా అందరూ పాస్ అవుతాం. ఆడిటర్ అంటే అసలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యేటికి అయిపోతుంది. అంత కష్టపడి ఆడిటర్స్ అయ్యి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి మనుషులు, మీకు ఇంత కామన్ సెన్స్ ఏంటంటే ఆడిటర్ ముద్ర అంటే ఆ ముద్ర వాల్యూ వేరు. ఆడిటర్ ముద్ర వేసాడు అంటే దాన్ని అవతల వాళ్ళు చూసుకుని ఓకే ఇది ఓకే అనమాట. కాగువాడు ఎలాగైతే ప్రభుత్వ లెక్కల మీద ఒక ముద్ర వేస్తాడో, చార్టెడ్ అకౌంటెంట్, ఆ చార్టెడ్ అకౌంటెంట్కి వచ్చింది ఆ పవర్ ఉత్తినే రాళ్ళు ఏం కొనుక్కోలే, కష్టపడి చదివి వాళ్ళ సిలబస్ చూస్తే ఐఏఎస్ వాళ్ళకి కూడా సరిపోదు, అంత ఉంటుంది. అంత చదివి వాళ్ళు వచ్చి చార్టెడ్ అకౌంటెంట్ అయిన వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి, నాకు అర్థం లేదు, నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ చార్టెడ్ అకౌంటెంట్స్ మీటింగ్ కానీ మీ లాయర్స్ మీటింగ్ కానీ మీరు ఎవరన్నా సరే నన్ను పిలవండి. నా దగ్గర మొత్తం ఫైల్స్ అన్నీ ఉన్నాయి, పట్టుకొని వస్తాను. వచ్చిన తర్వాత మీరు కనుక నేను చేసింది తప్పు అంటే వెంటనే నేను అక్కడే ప్రెస్ మీట్ పిలిచి చెప్పేస్తాను, నేను ఈవేళ నుంచి ఈ కేసులో విత్డ్రా అయిపోతున్నాను, నా పిటిషన్ విత్డ్రా అయిపోతున్నాను, నేను ఐఎమ్ కన్విన్స్డ్ ఐఎమ్ డూయింగ్ రాంగ్, నేను వెళ్ళిపోతున్నాను. అది కరెక్ట్, మీరు ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి. అంతేగాని మీరు కూడా మామూలుగా తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీయో, వైఎస్ఆర్సీపీయో అలా మీటింగులు, ఊరేగింపులు ఇవెందుకు? మీరు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, మీరు క్రీమ్లా బిహేవ్ చేయండి, చేసి మీరు పిలవండి, నేను వస్తాను. అలాగే మొన్న ఒక తెలుగుదేశం నాయకుడు ఒక టీవీ ఛానల్లో ఛాలెంజ్ చేశాట, నేను చూడలేదు కానీ ఆ టీవీ ఛానల్లో ఆ యాంకర్ ఎవరైతే ఉన్నాడో ఆయన నాకు బాగా తెలుసు, TV5 మూర్తి, నాకు బాగా వాళ్ళ మేనమావ నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అతను నాతో టచ్లో ఉంటాడు. అతను ఫోన్ చేసి ఏమంటే ఇలా పలానా స్పోక్స్మెన్ తెలుగుదేశం మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడండి, మీరు ఏమైనా స్టూడియోకి వస్తారా అన్నాడు. మీ స్టూడియోకి వచ్చితే మళ్ళీ ఇంకో స్టూడియోకి వెళ్ళాలి, ఆ గొడవ ఎందుకు, కానీ ఈవేళ నేను ఈ ప్రెస్ మీట్ విజయవాడ నుంచి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ లేదా రామోజీరావు గారి తరఫున కానీ వేరే ఏ పార్టీ తరఫునైనా కానీ ఎవరైనా సరే వచ్చి, అసలు యాక్చువల్గా కోర్టు కేసు ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం మనం ఇక్కడ మాట్లాడకూడదు, కోర్టు కేసు, కానీ నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే రామోజీరావు గారే దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళిపోయారు. ఇవాళకి కూడా ఒక పేజీ పెట్టేశారు. మీరు ఎవడన్నా సరే బయటికి వెళ్ళి మళ్ళీ మాడితే వచ్చేస్తుంది వెంటనే. సాయంకాలానికి మీ ఫేస్ చూసుకోవాలనిపిస్తే బయట ఈటీవీని పిలిచి ఎవడండి అరుణ్ కుమార్ ఏం చెప్పాడండి బాగుందా, ఏదో చెప్తాడు అనుకుని వచ్చాం, ఏమీ లేదు, ఎప్పుడు ఇదే గొడవ అనండి, టకా కొడుతూనే ఉంటారు. ఇంకా మీ పేరు మీకు ఏమీ లేదనుకోండి టైటిల్, మీరు ఉత్తిన అప్పారావు అయితే ప్రపంచ కార్మిక సంఘ ప్రెసిడెంట్ అప్పారావు, అక్కడక్కడ స్క్రోలింగ్ వచ్చేస్తుంటుంది, ఫోటో వచ్చేస్తుంది. ఏముంది ఇప్పుడు పాపులారిటీ, సరదాగా పాపులారిటీ కావాలంటే అంటనే చెప్పచ్చు. ఇది చెప్పగానే సాక్షి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎవడరా ఈ ప్రపంచ కార్మిక సంఘం అప్పారావు వాడికి ఎలా చెప్తున్నాడు. మీరు సాక్షికి ఫోన్ చేసి అదంతా అబద్ధం అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వస్తావా అంటే వాళ్ళు వస్తారు. ఉత్తిరేనండి ఈటీవీ